హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుందండి. ఇంకా లోపలైతే నేను రైసు, అలాగే కూరగాయలు, నెక్స్ట్ పిల్లలకి కావాల్సిన బ్రేక్‌ఫాస్ట్ ఇవన్నీ అయితే అరేంజ్ చేసుకున్నాననమాట. బట్ ఇంకా వంట అయితే స్టార్ట్ చేయలేదు కానీ ఇంకా చూసారు కదండీ! బయటైతే అసలు నిజంగా చాలా చాలా చల్లగా అయితే ఉందన్నమాట వెదర్. ఓకే. మార్నింగ్ అంతా కూడా బాగా వేడొచ్చేస్తుందండి. ఇంకా 10 అయిందంటే చాలా అసలు ఉండలేకపోతున్నాము. బట్ ఎర్లీ మార్నింగ్ చలైతే వేస్తుందనమాట. ఓకేనండి. ఇంకా అన్నిటికన్నా ముందైతే నేను పుల్లల పొయ్యి అయితే మంటేస్తానండి. కట్టెలైతే ఇంకెక్కువగా ఉంటాయి గదా! సో, కాబట్టి ప్రతిరోజు గూడా పుల్లల పొయ్యి మంటేస్తాను. నిన్న పెట్టిన ముగ్గులు ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉన్నాయో. సో, చాలా అంటే సుద్దతో పెడతాను కాబట్టి ఇంకా పోవన్నమాట. ఇంకా కళ్ళాపి చల్లితే గానీ పోవన్నమాట. కొన్నిసార్లు టైం సరిపోకపోతే కళ్ళాపి చల్లేసి ఎళ్ళిపోతాను. లేదనుకుంటే ముగ్గులైతే కంపల్సరీగా పెడతానండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోకైతే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకా బట్టలు కూడా ఉతుకుతూ ఉన్నానండి. బట్టలు ఇక్కడ ఉతుకుతూ ఉంటాను ఫ్రెండ్స్. ఒక అడుగైతే కిచెన్లోకి వేస్తూ ఉంటాను, మళ్ళీ వస్తూ ఉంటాను, పొయ్యి చూస్తూ ఉంటాను, మళ్ళీ బట్టలు ఉతుకుతూ ఉంటాను. అంటే ఒక 1 అవర్లో అటు ఇటు తిరుగుతూనే ఉంటానన్నమాట. అసలు ఖాళీగా కూర్చోనండి. ఎందుకంటే ఇంకా నలుగురు పిల్లల్ని రెడీ చేయడం అంటే ఆషామాషీ కాదనమాట. ఇంకా ఆళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోవాలి డ్యూటీకి. 7:15 కల్లా వ్యాన్ వస్తుంది. ఇంకా నేను కూడా 8 కల్లా స్కూల్లో ఉండాలన్నమాట. ఇలా ఉంటుందండి మా ఉరుకులు పరుగులు. ప్లీజ్ తప్పకుండా అయితే వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ నన్నైతే సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్ చేసుకోండి. ప్లీజ్ అందరినీ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఆ విధంగా అయితే నన్ను కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనండి. రైస్ అయితే చూసారు కదా! రైస్ అయితే బాగా ఉడికిందనమాట. ఈ కుక్కర్ అయితే నా ప్రాణం తీసేస్తుంది ఫ్రెండ్స్ ఇది. కాసేపు అయితే నేను గ్యాస్ మీద పెట్టి ఆ తర్వాత కుక్కర్ అయితే ఇంకా కుక్కర్లో పెడుతూ ఉన్నానన్నమాట. రైస్ బౌల్ని తీసుకొచ్చి. ఇంకా ఆ విధంగా అయితే చూసారండి. వంకాయ అలాగే బంగాళదుంప నెక్స్ట్ ములక్కాడ కర్రీ అయితే వండుతున్నాను ఫ్రెండ్స్. మా పిల్లలకైతే ఇంకా వీటిల్లో ములక్కాడలు తినరు కాబట్టి బంగాళదుంపలు అయితే వేశాను. మీలో ఎంతమందికి ములక్కాడ బంగాళదుంప కాంబినేషన్లో కర్రీస్ అంటే ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి. నిజంగా ఫ్రెండ్స్, పుట్టింట్లో ఎంత హ్యాపీగా ఉంటామో. సో, మెట్టినింటికి వచ్చాక అన్ని కష్టాలు పడక తప్పదన్నమాట. ఇదైతే మావయ్య గారికండి. బంగాళదుంప తినరు కదా! కాకరకాయ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను. మావయ్య గారు అయితే తినరన్నమాట. కాబట్టి బంగాళదుంపలు కదండి! సో, వాతం చేస్తుందని ఇంకా కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇందులోకైతే కొంచెం పెరుగు వేసుకొని తింటారన్నమాట. నెక్స్ట్ కొద్దిగా లాస్ట్‌లో కొంచెం రైస్‌లో హడావుడి అయిపోతుందండి. ప్రతిరోజు హడావుడిగా ఉంటుందన్నమాట. నలుగురు పిల్లలతో పాటు ఇంక నేను డ్యూటీకి వెళ్ళి ఇంక అక్కడ డ్యూటీ చూసుకొని 6కి ఇంటికొచ్చి మళ్ళీ ఇంట్లో పనంతా చేసుకొని పడుకునేసరికి 11:30 అలా అవుతుందండి అరౌండ్. ఓకే. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్‌కి అయితే ఇంకా జొన్న రైస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ జొన్న రైస్‌తో అయితే అదిగో పైన ప్యాకెట్ ఉంది కదా! ఇంకా అవైతే జొన్న రైస్ ప్యాకెట్స్ అనమాట. సో, ఇంక మా హస్బెండ్‌కి అయితే ప్రతిరోజు కూడా లంచ్‌లో కానీ, డిన్నర్‌లో కానీ ఇవే చేసి పెడుతూ ఉంటానండి. ఎందుకంటే రైస్ అయితే బాగా ఫుల్‌గా అవాయిడ్ అయితే చేసేసాననమాట. పెట్టట్లేదు మా హస్బెండ్‌కి. ఇంకా కొన్ని బట్టలైతే ఉన్నాయి. అవి కూడా నానబెట్టాలి. ఇంకా మా పిల్లలైతే లేవలేదు. ఇంకా పడుకునే ఉన్నారు. అసలు వెదర్ మాత్రం చాలా కూల్‌గా చాలా బాగుందండి. అసలు మార్నింగ్ 9 అయిందంటే మాత్రం అస్సలు చెమటలు అసలు ఉండలేకపోతున్నామన్నమాట. ఇంకా అలుపొచ్చేస్తూ ఉంటుంది. ఏదైనాకైనా తట్టుకోలేములేండి. ఎండొచ్చినా తట్టుకోలేము, వానొచ్చినా తట్టుకోలేము. ఓకే. వంట చేస్తూ ఉన్నానన్నమాట నేను. ఏదో ఇంకా రెడీ అవ్వకుండా ఉంటే ఏదో పిచ్చంగళంలాగా ఉంటామన్నమాట రెడీ అయితేనే. కొంచెం నీట్‌గా కనిపిస్తూ ఉంటాం కదండీ! ఇంకా మార్నింగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట నా డైలీ రొటీను. చూసారు కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ కొన్ని బట్టలు ఉతికాను. ఇంకా బట్టలైతే ఉన్నాయన్నమాట. అవి కూడా నానబెట్టాలి. ఇంక దానికన్నా ముందుగా అయితే ఇంక కర్రీ అయిపోయింది. అలాగే దోసలైతే వేసేసాను పిల్లలకి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్‌కి అయితే జొన్న రైస్ అయితే ఒక పక్కన పెట్టేశాను. దోసలైతే బ్రేక్‌ఫాస్ట్ అండి. అలాగే నెల్లూరు ఎర్రకారం. ఇదే ఫ్రెండ్స్ జోవా రైస్ అంటారు కదా! ఇదే జొన్న రైసు. ఇంక ప్రతిరోజు కూడా ఇదే ఇస్తూ ఉంటానన్నమాట మా హస్బెండ్‌కి. ఓకే. ఇంకా దోసల్లోనే నేను బంగాళదుంప కర్రీ అయితే వేసిచ్చేసాను పిల్లలకి. ఇంకా వాళ్ళకి నచ్చితే నెక్స్ట్ నెల్లూరు ఎర్రకారం తింటారు. లేదనుకుంటే వాళ్ళకి నచ్చకపోతే బంగాళదుంప కర్రీ అయితే వేసుకుంటారు. ఓకేనండి. డ్యూటీ నుంచి అయితే వచ్చేసాను. ఇంకా మళ్ళీ నా కిచెన్‌లో నా రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇలాగే ఉంటుందండి. నిజంగా చాలా చాలా కష్టం అనమాట. బట్ వీడియో చూసేవాళ్ళు ఏందోలే అనుకుంటారు. కానీ వీడియో ఓపెన్ చేసి చూస్తేనే కదండీ ఒక గృహిణి యొక్క బాధలు ఎలా ఉంటాయో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కిచెన్లో అయితే ఇంక పిల్లలకి నూడిల్స్ కావాలన్నారు. చేసేసాను. ఆల్రెడీ చూశారు కదా మార్నింగ్ ఆ కబోర్డ్‌లో నూడిల్స్.
ఇంకా అవైతే చేసిచ్చాను. యాజ్ అ స్నాక్స్గా అయితే తింటూ ఉన్నారు. ఈలోగా నేనైతే బట్టలు ఉన్నాయి మిద్దె పైన తీసుకొద్దామని అయితే వచ్చాను. ఇంకా మార్నింగ్ వేసి వెళ్తే 7:30, 8కి బట్టలు ఖాళీ ఉంటే నేను వేస్తాను ఫ్రెండ్స్. టైం లేకపోతే మా హస్బెండ్ వేస్తారనమాట. ఇలాగ నాకు మా ఆయన చాలా సపోర్టివ్గా ఉంటారు. కాబట్టి నేను పిల్లలతో పాటు డ్యూటీకి వెళ్ళి అక్కడ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి చేసుకోగలుగుతున్నాను. నిజంగా హస్బెండ్ సపోర్ట్ ఉంటే మనకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. దానికి మాత్రం నేను హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బట్టలు అయితే తీసేస్తూ ఉన్నాను. మా చిన్న పాప అయితే వీడియో అయితే షూట్ చేస్తుందన్నమాట. ప్లీజ్ అండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఛానల్ని సబ్ చేసుకోండి. ఒక చెల్లెలిగా, ఒక అక్కగా, ఓకేనండి, ఒక తోబుట్టువుగా నన్ను ఆదరిస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇంకా చాలా చాలా బట్టలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా అటుపక్క ఇటుపక్క మొత్తానికి మార్నింగ్ నేను 2 బకెట్లు బట్టలు అయితే ఉతికేసి డ్యూటీకి వెళ్ళానండి. బై హ్యాండ్, చేత్తోనే అనమాట. నాకు వాషింగ్ మిషన్ ఏమీ లేదండి, ఉంది కానీ అది రిపేర్ వచ్చేసింది అనమాట. ఇంకా అప్పటి నుంచి తీసుకోలేదు. కింద వేస్తాం కదా బట్టలు, అవి నాచు స్మెల్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. నాకైతే కింద వేసిన బట్టలు మళ్ళీ తొడుక్కోవాలంటే చాలా చిరాగ్గా కూడా ఉంటుంది. బట్ మా హస్బెండ్ అయితే కింద వేసేస్తారనమాట. ఇంకా ఆయన ఇవన్నీ పట్టించుకోరు. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్, ప్లీజ్ లైక్ అయితే